మన జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంతో పాటు పార్టీని కూడా సంస్థాగతంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో గట్టి పునాదులు వేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సుశక్తులైనటువంటి జన సైనికుల్ని వీర మహిళలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో జాతీయ భావాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ తత్వాన్ని నేటి తరానికి తెలియపరచాలి. స్వార్థరహితమైనటువంటి రాజకీయాలు, ప్రజా జీవితం, నిస్వార్థంగా అవినీతికి తావులేనటువంటి ప్రజా జీవితం కావాల్సిన విధంగా మంచి నాయకులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక ప్రక్రియ, ఒక నూతన ప్రక్రియ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. గతంలో ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీలో మీద నుంచి దిగువకు వస్తూ ఉంటుంది పరిపాలన ఉంది. కానీ ఈ రోజున దీనికి విరుద్ధంగా దిగువ స్థాయి నుంచి, అంటే మా ఉద్యమం నుంచి సాధకుల ద్వారా నాయకత్వాన్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సీనియర్ నాయకుల్ని అబ్జర్వర్గా పెట్టి మన అనకాపల్లి జిల్లాకి పెండ్యం దొరబాబు గారిని పిఠాపురం నుంచి వారు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, నిబద్ధత కలిగినటువంటి నాయకులు వారిని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లాకి కేటాయించడం జరిగింది. వారి నాయకత్వంలో రానున్నటువంటి ఈ 5 రోజులు సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం ఉండి ఉద్యమిగా నమోదై సాధకులుగా ఎవరైతే చేశారో వారి ఆధ్వర్యంలోనే పార్టీకి ఎవరు అవసరం పడతారు వారందరి ద్వారా పార్టీ ప్రక్రియలో, ఆర్గనైజేషన్ చార్ట్లో వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని వారు ఎప్పటి నుంచి సభ్యత్వం ఉంది, సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హత. మెయిన్ అర్హత మొదటి నుంచి 2014 ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ గురించి అహర్నిశలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ సభ్యత్వం తప్పనిసరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రక్రియలో భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి భాగస్వామ్యానికి ఒక టీం వేశారు. ప్రతి జిల్లాకి 28 మంది సభ్యులతో ఒక సీనియర్ నాయకుడిని అబ్జర్వర్గా పెట్టి ఒక టీం వేశారు వాళ్ళు సహకారంగా. ఆ టీం ఎవరంటే వారంతా కూడా సాధకులు, ఉద్యమీలు, పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడి కష్టంలోనూ సుఖంలోనూ పార్టీని వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తులందరినీ కూడా పెట్టి వారి ద్వారానే ఈ సెలక్షన్ స్క్రూటినీ ప్రక్రియ, అప్లికేషన్లు తీసుకునేటువంటి ప్రక్రియ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇటువంటి 4 దశల్లో అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. దీనికి సపోర్ట్ టీమ్గా మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా 5 రావడం జరిగింది. వీరు వాళ్ళు కలిపి ఈ 5 రోజులు కూర్చొని ఈ ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలు ఏ రకంగా చేస్తారు ఏమిటో అన్నది, ఎందుకంటే ఈ భాగంలో నా పాత్ర ఏమి ఉండదు. ఈ పూర్తిగా నడిపించాల్సింది మా మాజీ శాసనసభ్యులు పెండ్యం దొరబాబు గారు. ఇంకో కార్యక్రమం కూడా ఇందులో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన మనుషులు లేటికి వాళ్ళు వేసుకునే అవకాశం కూడా లేదు. దయచేసి ఎవరైనా అటువంటి అపోహ పడితే నాకు కానీ వీరికి కానీ ఎవరికీ అవకాశం ఉండదు. వచ్చినవన్నీ కూడా స్క్రూటినీ చేసి హైకమాండ్కి పంపిస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చూసి వారి దగ్గర రికార్డు ప్రకారంగా మా తాలూకా జాతకాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. వాటి ప్రకారంగా ఎవరిని ఏ స్థాయిలో ఏ రకంగా గుర్తించాలన్నది ప్రక్రియ ఫైనల్గా సెలక్షన్ కమిటీ వారు చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి తదుపరి కార్యక్రమం ఏ రకంగా ఈ 5 రోజుల కార్యక్రమాలు జరపాలన్నది నిర్ణయించారో ఇప్పుడు మన అబ్జర్వర్గా వచ్చినటువంటి మన అతిథులు, మన మాజీ శాసనసభ్యులు దొరబాబు గారు మాట్లాడతారు. అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ఎవరైతే గత 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు, వారందరూ కూడా సభ్యత్వాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఎవరికైనా సరే సభ్యత్వాలు, ఆ సభ్యత్వాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
ఈ అనకాపల్లి జిల్లా నన్ను పంపించడం, ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన కొనతాల రామకృష్ణ గారు అనుభవజ్ఞులు, అలాగే ఇంకో మరో ఇద్దరు శాసనసభ్యులు కలిగినటువంటి ఈ జిల్లాలో ఎంతో జనసేన పార్టీకి మంచి పట్టున్నటువంటి ఈ జిల్లాలో నన్ను కూడా ఈ జిల్లాకి పంపించడం, మీ అందరి ఏదైతే పార్టీ కోసం ఇప్పటివరకు మీరు పనిచేశారో వారందరినీ కూడా గుర్తించే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వారిని గుర్తించి పంపించి ఎక్కడ సిఫార్సులు కానీ ఎక్కడ ఎవరు సిఫార్సులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే ఇంటరప్ట్ అయ్యేలాగా ఈ రోజున ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అక్కడ మంగళగిరి నుంచి ఒక 5గురిని సభ్యులనిచ్చి, అలాగే ఇక్కడ లోకల్గా 27 మంది మన సాధక్ ఉద్యమ నాయకులుగా వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి పెట్టడం, వీరందరూ కూడా సమదృష్టితో ఎవరైతే ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 2 సంవత్సరాల పాలనలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు కానీ పార్టీ ఏ రకంగా ఆయన 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ సాధించి 2 పార్లమెంటు సభ్యుల్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజున ఆయన పాలనలో ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా, ఎక్కడ కూడా ప్రజలకి నిరంతరం ఏ రకంగా అయితే మనం మంచి చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సేవకి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇటువంటి నాయకుడు మనకు కావాలి అనే దిశగా ఈ రోజున ప్రజల నుంచి వస్తున్నమాట. అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా పిఠాపురం నియోజకవర్గంలో మేము కూడా 2 సార్లు శాసనసభ్యులుగా చేసినా కూడా ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల రూపాయలపై 600 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఏ సమస్య ఉన్నా కూడా తీర్చే విధంగా అక్కడ పడాని ఒక ఆఫీస్ పెట్టుకుని అర్జీ పెట్టుకుంటే చాలు ఆ సమస్య తీరే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పాలన చూస్తే, పిఠాపురంలో ఈరోజు ఎలక్షన్ పెడితే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల పైన మెజార్టీ వచ్చే దిశగా ప్రజలు అక్కడ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలని కూడా మరింత ఇక్కడ కూడా అనుభవించినటువంటి శాసనసభ్యులు ఇప్పటికే నెగ్గి ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత విధంగా పెరిగే విధంగా పార్టీకి అందరినీ కూడా ఒక వివిధ రూపాల్లో పదవుల్లో తీసుకొచ్చే విధంగా ఆయన ఒక అప్లికేషన్ తీసుకునే ప్రక్రియని ఈ రోజున ఇక్కడ పెట్టడం, దానికి నన్ను అబ్జర్వర్గా పంపించడం, మీ అందరికీ కూడా అనకాపల్లి జిల్లా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు. రెసిడెన్సీ దగ్గర యలమంచిలి నియోజకవర్గం అక్కడ సభ్యులందరి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సత్యాగ్రహం ఫంక్షన్ హాల్ వద్ద అనకాపల్లి డిస్ట్రిక్ట్ మీటింగు భారీ ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది. అలాగే 1వ తారీఖు ఉదయం 9:30 గంటలకు సోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకి మాడుగుల నియోజకవర్గం, 2వ తారీఖు ఉదయం 9:30 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు అనకాపల్లి నియోజకవర్గం, 3వ తారీఖు ఉదయం 9:30 గంటలకు పెందుర్తి నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు పాయకరాపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు అందరూ, వీర మహిళలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఏ రకంగా అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వారి యొక్క సభ్యత్వ రిసీట్లతో సహా సబ్మిట్ చేసుకుని ఈ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.
పర్లేదు.